Hello guys, I'm Ramanjanelu and welcome back to our channel Ramanjanelu Info. Today we have a special episode for all APPSC Group 2 aspirants out there. So we will be delving into the fascinating topic of tribes in Indian society, covering almost 38 important questions with detailed answer explanation to boost your preparation. అయితే మనం ఈరోజు ఏపీఎస్సీ గ్రూప్ 2 ఇండియన్ సొసైటీ సిలబస్లో భాగమైన తెగలు అనే టాపిక్లో ఒక 38 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్తో సహా వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ గెట్ స్టార్టెడ్. సో బిగిన్ విత్ ఫస్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎ ట్రైబ్ ఇన్ ఇండియా అకార్డింగ్ టు ద ఇంపీరియల్ గెజెటర్ ఆఫ్ ఇండియా? అంటే ఈ ఇంపీరియల్ గెజెటర్ ఆఫ్ ఇండియా ప్రకారం భారతదేశంలోని తెగకు నిర్వచనం ఏమిటి? సో ఎ ట్రైబ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫ్యామిలీస్ విత్ ఏ కామన్ నేమ్, డైలెక్ట్ అండ్ టెరిటరీ. అంటే తెగ అనేది సాధారణ నేము, మండలికము మరియు భూభాగం కలిగిన కుటుంబాల సమూహాన్ని తెగ అనేసి అంటారు. దెన్ కమింగ్ టు సెకండ్ క్వశ్చన్. హౌ డస్ ఇండియాస్ ట్రైబల్ పాపులేషన్ కంపేర్ గ్లోబల్లీ అండ్ వాట్ పర్సంటేజ్ టు దే కన్స్టిట్యూట్ అకార్డింగ్ టు ద 2011 సెన్సస్? అంటే మన భారతదేశంలోని గిరిజన జనాభా ప్రపంచవ్యాప్తంగా ఎలా పోల్చబడుతుంది మరియు ఈ 2011 జనాభా లెక్కల ప్రకారం వారు ఎంత శాతంగా ఉన్నారు? So India has the second largest tribal population after Africa, constituting about 8.9% of the total population in India. అంటే ఆఫ్రికా తర్వాత భారతదేశం అనేది రెండవ అతిపెద్ద గిరిజన జనాభా కలిగి ఉందన్నమాట. అలాగే మన భారతదేశంలోని మొత్తం జనాభాలో 8.9% మంది మన ఇండియాలో ఉన్నారు, ఈ ట్రైబల్స్ ఉన్నారు. తర్వాత దాని కమింగ్ టు థర్డ్ క్వశ్చన్. What term is used to refer to the indigenous population of India, emphasizing their distinct cultural and languages? అంటే మన భారతదేశంలోని ఈ స్థానిక జనాభా వారి విభిన్న సంస్కృతులు మరియు భాషలను నొక్కి చెప్పడానికి ఏ పదాన్ని ఉపయోగిస్తారు? ఆదివాసీస్. కన్సిడర్డ్ ది ఆరిజిన్ ఆఫ్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ఇండియా. అంటే ఈ ఆదివాసీలు అనేది ఉపయోగిస్తారు, ఆ పదాన్ని ఉపయోగిస్తారు. వాళ్ళు మన భారతదేశంలోని అసలు నివాసులుగా పరిగణించబడుతున్నారన్నమాట. Then coming to fourth question, what constitutional term define tribal communities in India? Highlight primitive tribes, traits and geographical isolation and distinct culture. అంటే ఈ ఆదిమ లక్షణాలు, భౌగోళిక ఒంటరితనం మరియు విభిన్న సంస్కృతిని హైలైట్ చేస్తూ మన భారతదేశంలోని గిరిజన సంఘాలను ఏ రాజ్యాంగ పదం నిర్వచిస్తుంది? సో షెడ్యూల్డ్ ట్రైబ్స్ యాజ్ డిఫైన్డ్ ఇన్ ఆర్టికల్ 366 క్లాస్ 25. అంటే ఆర్టికల్ 366 క్లాస్ 25లో నిర్వచించిన ప్రకారం షెడ్యూల్ తెగలుగా అంటారు. దెన్ కమింగ్ టు ఫిఫ్త్ క్వశ్చన్. వాట్ ఆర్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబ్స్ అండ్ హౌ ఆర్ దే ఐడెంటిఫైడ్? అంటే ఈ ముఖ్యంగా దుర్బలమైన గిరిజన సమూహాలను అంటే ఏమిటి మరియు వాటిని ఎలా గుర్తిస్తారు? సో ఈ పర్టికులర్లీ ఈ PVT groups are the most disadvantaged tribal groups. Identified criteria including pre-agricultural technology, low literacy, economic backwardness and declining population. అంటే ఈ PVT ఈ గుంపుల యొక్క తెగలను అత్యంత వెనుకబడిన గిరిజన సంఘాలుగా అంటారు. ఇవి గుర్తింపు ప్రమాణాలు చూసినట్లయితే ఈ పూర్వం ఉపయోగించే వ్యవసాయ సాంకేతిక పద్ధతిని వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. అట్లాగే తక్కువ అక్షరాస్యత కలిగి ఉంటారు. అట్లాగే ఆర్థికంగా వెనుకబడుతనం మరియు వాళ్ళ జనాభా అనేది క్షీణిస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళని PVT గ్రూప్స్ అంటారు. దెన్ కమింగ్ టు సిక్స్త్ క్వశ్చన్. విచ్ యాక్ట్ రికగ్నైజెస్ ది రైట్స్ ఆఫ్ ఫారెస్ట్ డ్వెల్లింగ్ ట్రైబల్ కమ్యూనిటీస్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డెవలపర్స్ ఇన్ ఇండియా? అంటే మన భారతదేశంలోని అటవీ నివాస గిరిజన సంఘాలు మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసాలు హక్కులను ఏ చట్టం గుర్తిస్తుంది? సో ది ఫారెస్ట్ రైట్ యాక్ట్ 2006. కమింగ్ టు సెవెంత్ క్వశ్చన్. వాట్ వర్ డీనోటిఫైడ్ ట్రైబ్స్ ఇన్ ఇండియా అండ్ వాట్ ఇంపాక్ట్ డిడ్ ది క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ 1871 హ్యావ్ ఆన్ దెమ్? అంటే మన భారతదేశంలోని డీనోటిఫైడ్ ట్రైబ్స్ అంటే ఏమిటి మరియు 1871 క్రిమినల్ ట్రైబ్ చట్టం ప్రకారం వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? సో ది డీనోటిఫైడ్ ట్రైబ్స్ వర్ లేబుల్డ్ క్రిమినల్ ట్రైబ్స్. సో ది యాక్ట్ సబ్జెక్టెడ్ టు దెమ్ టు ద స్టేట్ కంట్రోల్. సో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ దే వర్ డీనోటిఫైడ్ బట్ డీక్రిమినలైజ్డ్ పర్సిస్ట్స్. అంటే ఈ డిఎన్టీలు అనేవాళ్ళు ఒకప్పుడు నేరస్థ తెగలుగా లేబుల్ చేయబడ్డారు అనమాట.
వాళ్ళు చట్టం వారిని రాష్ట్ర నియంత్రణకు గురి చేస్తుంది. అట్లాగే ఈ స్వాతంత్రం తర్వాత వారు డీనోటిఫైడ్గా చేయబడ్డారు, మరి కానీ వివక్షతగా అనేది కొనసాగుతూనే ఉంది. దెన్ కమింగ్ టు ఎయిత్ క్వశ్చన్, హూ ఆర్ కన్సిడర్డ్ నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ పీపుల్ ఇన్ ఇండియా అండ్ వాట్ ఈస్ దేర్ క్యారెక్టరిస్టిక్స్ లైఫ్ స్టైల్? అంటే మన భారతదేశంలో ఈ సంచార మరియు పాక్షిక సంచార జాతులుగా ఎవరు పరిగణించబడ్డారు మరియు వారి విశిష్ట జీవన శైలి ఏమిటి? సో ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ బంజారా, లంబాడి, రైకా. సో దే మూవ్ సీజనల్లీ విత్ హర్డ్స్ ఎంగేజింగ్ ఇన్ స్మాల్ స్కేల్ అగ్రికల్చర్. అంటే ఈ ఉదాహరణలు అనేవి బంజారా, లంబాడి, రైకా ఇలా వారు చిన్న తరహా వ్యాపారాలతో నిమగ్నమై ఉన్న మందలతో కాలానుగుణంగా తరలిస్తూ ఉంటారు. దెన్ కమింగ్ టు నైన్త్ క్వశ్చన్, హౌ డిడ్ ట్రైబల్ కమ్యూనిటీస్ డిఫర్ ఫ్రమ్ మెయిన్ స్ట్రీమ్ సొసైటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కల్చరల్ ప్రాక్టీసెస్? అంటే ఈ సాంస్కృతిక పద్ధతుల పరంగా ఈ గిరిజన సంఘాలు ప్రధాన సమాజం నుండి ఎలా భిన్నంగా ఉంటాయి? సో ట్రైబల్ కమ్యూనిటీస్ హ్యావ్ యూనిక్ కల్చర్, లాంగ్వేజ్ అండ్ కస్టమ్స్ డిస్టింక్ట్ ఫ్రమ్ ది మెయిన్ స్ట్రీమ్ సొసైటీ. అంటే ఈ గిరిజన సంఘాలకు ప్రధానంగా ఈ ప్రధాన సమాజానికి భిన్నమైన ప్రత్యేక సంస్కృతులు, భాషలు మరియు ఆచారాలు కలిగి ఉంటారు. ఈ విధంగా వాళ్ళు భిన్నంగా ఉంటారు. దెన్ కమింగ్ టు 10th క్వశ్చన్, వాట్ ఈస్ ద ట్రెడిషనల్ ఎకనామిక్ డిపెండెన్స్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా? అంటే సో ట్రైబల్ డిపెండెన్స్ ఆన్ న్యాచురల్ రిసోర్సెస్ లైక్ అగ్రికల్చర్, హంటింగ్, గ్యాదరింగ్ అండ్ ఫిషింగ్. అంటే ఈ గిరిజనులు తరచుగా వ్యవసాయం పైన, వేటపైన మరియు సేకరణ మరి అట్లాగే చేపలు పట్టడం వంటి సహజ వనరులపై ఆధారపడి ఉంటారు. దెన్ కమింగ్ టు 11th క్వశ్చన్, హౌ ఆర్ ట్రైబల్ కమ్యూనిటీస్ టిపికల్లీ ఆర్గనైజ్డ్ సోషల్లీ ఇన్ కాంట్రాస్ట్ టు మెయిన్ స్ట్రీమ్ సొసైటీ? అంటే ఈ ప్రధాన సమాజానికి భిన్నంగా ఈ గిరిజన సంఘాలు సాధారణంగా సామాజికంగా ఎలా వ్యవస్థీకృతం అవుతున్నాయి? సో ట్రైబల్ కమ్యూనిటీస్ ఆర్ ఆఫెన్ ఆర్గనైజ్డ్ అరౌండ్ కిన్షిప్ గ్రూప్స్ రాదర్ దెన్ సెంట్రలైజ్డ్ గవర్నమెంట్. అంటే ఈ గిరిజన సంఘాలు అనేవి తరచుగా ఈ కేంద్రీకృత ప్రభుత్వాలుగా కాకుండా ఈ బంధుత్వ సమూహాల చుట్టూ నిర్వహించబడుతూ ఉంటాయి. దెన్ కమింగ్ టు 12th క్వశ్చన్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ల్యాండ్ టు మెనీ ట్రైబల్ కమ్యూనిటీస్ అండ్ హౌ ఈస్ దేర్ కనెక్ట్ టు స్పిరిచువల్లీ? సో అనేక గిరిజన సంఘాలకు భూమి యొక్క ప్రాముఖ్యత ఏమిటి మరియు వారి యొక్క అనుబంధం ఎలా ఆధ్యాత్మికంగా ఉంటుంది? సో ట్రైబల్స్ ఆఫెన్ హ్యావ్ ఏ స్పిరిచువల్ అండ్ కల్చరల్ కనెక్షన్ టు ద ల్యాండ్ దే ఇన్హెబిట్, సో బిలీవింగ్ దేర్ గాడ్స్ రిసైడ్ ఇన్ ది న్యాచురల్ సరౌండింగ్స్. అంటే ఈ గిరిజనులు అనేవాళ్ళు తరచుగా వారు నివసించే భూమికి ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక సంబంధాన్ని కలిగి ఉంటారు. వారి దేవతలు సహజ పరిసరాల్లో నివసిస్తూ ఉన్నారని నమ్ముతూ ఉంటారు. దెన్ కమింగ్ టు 13th క్వశ్చన్, వాట్ కంట్రిబ్యూషన్స్ హ్యావ్ ట్రైబల్ కమ్యూనిటీస్ మేడ్ టు ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ ఇన్ ఇండియా? అంటే మన భారతదేశంలోని పర్యావరణ పరిరక్షణకు గిరిజన సంఘాలు ఎలాంటి సహకారాన్ని అందిస్తాయి? సో మెనీ ట్రైబల్ కమ్యూనిటీస్ హ్యావ్ ఎ హిస్టరీ ఆఫ్ లివింగ్ ఇన్ హార్మనీ విత్ నేచర్ అండ్ ప్రాక్టీసింగ్ సస్టైనబుల్ రిసోర్స్ మేనేజ్మెంట్. అంటే ఈ అనేక గిరిజన సంఘాలు అనేవి ప్రకృతికి అనుగుణంగా జీవించడం మరియు అట్లాగే స్థిరమైన వనరుల యొక్క నిర్వహణ అభ్యసించిన చరిత్రను కలిగి ఉన్నాయి. దెన్ కమింగ్ టు 14th క్వశ్చన్, వాట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎకనామిక్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా? అంటే మన భారతదేశంలోని గిరిజన సంఘాల ఆర్థిక సహకారాన్ని ఉదాహరణ ఏమిటి? సో ది గోండ్ ట్రైబ్ ఇన్ మధ్య ప్రదేశ్ ఈజ్ నోన్ ఫర్ ట్రెడిషనల్ స్కిల్స్ ఇన్ మెటల్ క్రాఫ్ట్, పెయింటింగ్ అండ్ స్కల్ప్చర్ ఇన్ ఎడిషన్ టు ఫార్మింగ్. అంటే మన మధ్యప్రదేశ్లోని గోండ్ తెగ వ్యవసాయంతో పాటు ఈ మెటల్ క్రాఫ్ట్, పెయింటింగ్ మరియు శిల్పకళతో సాంప్రదాయ నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందింది. దెన్ కమింగ్ టు 15th క్వశ్చన్, వాట్ నాలెడ్జ్ డు ట్రైబల్ కమ్యూనిటీస్ possess దట్ ఈస్ స్పెసిఫైడ్ టు దేర్ ఎన్విరాన్మెంట్ అండ్ వే ఆఫ్ లైఫ్? అంటే ఈ గిరిజన సంఘాలు వారి పర్యావరణ మరియు జీవన విధానానికి ప్రత్యేకంగా ఏ జ్ఞానాన్ని కలిగి ఉన్నారు? సో ట్రైబల్ కమ్యూనిటీస్ possess a vast range of indigenous traditional knowledge అండ్ స్కిల్స్ అండ్ ప్రాక్టీసెస్. అంటే ఈ గిరిజన సంఘాలు ఈ విస్తరమైన స్వదేశీ సాంప్రదాయ జ్ఞానము మరి అట్లాగే నైపుణ్యాలు మరి అభ్యాసాలను కలిగి ఉన్నారు. దెన్ కమింగ్ టు 16th క్వశ్చన్, వాట్ ఈస్ ద పొలిటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా అండ్ హూ ఆర్ సమ్ నోటబుల్ ఫిగర్స్? అంటే మన భారతదేశంలోని ఈ గిరిజన సంఘాల రాజకీయ ప్రాతినిధ్యం ఏమిటి మరియు కొంతమంది ప్రముఖ వ్యక్తులు ఎవరు? సో ట్రైబల్ కమ్యూనిటీస్ హ్యావ్ ఏ సిగ్నిఫికెంట్ పొలిటికల్ రిప్రజెంటేషన్ విత్ ఫిగర్స్ లైక్ ద్రౌపది ముర్ము
అండ్ జువాల్ ఓవరామ్ కంట్రిబ్యూటింగ్ టు ద నేషన్ బిల్డింగ్ ప్రాసెస్. అంటే ఈ గిరిజన సంఘాలు అనేవి గణనీయమైన రాజకీయ ప్రాతినిధ్యాన్ని కలిగి ఉన్నాయి. ఇవి ద్రౌపది ముర్ము మరియు అట్లాగే జువాల్ ఓవరం వంటి వ్యక్తులు దేశ నిర్మాణ ప్రక్రియలో దోహదపడుతున్నారనమాట. Then coming to 17th question, in which state are Chenchus known for their conservation practices in the Nallamalla Hills? అంటే ఈ నల్లమల్ల కొండల్లో చెంచులు తమ పరిరక్షణ పద్ధతులకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. దెన్ కమింగ్ టు 18th question, which term refers to tribes that were once labeled criminal by the British colonial government? అంటే ఈ ఒకప్పుడు బ్రిటిష్ వలస ప్రభుత్వంచే నేరస్తులుగా పేర్కొనబడిన తెగలను ఏ పదం సూచిస్తుంది? డీనోటిఫైడ్ ట్రైబ్స్. దెన్ కమింగ్ టు 19th question, వాట్ యాక్ట్ రికగ్నైజెస్ ది రైట్ ఆఫ్ ఫారెస్ట్ డ్వెల్లింగ్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా? అంటే మన భారతదేశంలోని అటవీ నివాస గిరిజన సంఘాల హక్కులను ఏ చట్టం గుర్తిస్తుంది? ది ఫారెస్ట్ రైట్ యాక్ట్ 2006. Coming to 20th question, what percentage of tribal population in India according to the 2000 census? అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం మన భారతదేశంలోని గిరిజన జనాభా శాతం ఎంత? సో ట్రైబల్ కమ్యూనిటీస్ కన్సిస్టింగ్ అబౌట్ 8.9% ఆఫ్ ది టోటల్ పాపులేషన్ ఇన్ ఇండియా. దెన్ కమింగ్ టు 21 question, వాట్ ఈస్ ద ట్రైబ్? తెగ అంటే ఏమిటి? సో ఏ సోషల్ డివిజన్ ఇన్ ట్రెడిషనల్ సొసైటీస్ విత్ లింక్డ్ ఫ్యామిలీస్, కామన్ కల్చర్ అండ్ డైలెక్ట్. అంటే అనుబంధ కుటుంబాలు మరియు అట్లాగే ఉమ్మడి సంస్కృతి మరియు మాండలికాలతో సాంప్రదాయ సమాజాలలో సామాజిక విభజన కలిగి ఉంటారు. దెన్ కమింగ్ 22nd question, వాట్ ఆర్ ద ట్రైబ్ కాల్డ్ ఇన్ ఇండియా కాన్స్టిట్యూషనల్ రికగ్నైజ్డ్ యాజ్? అంటే రాజ్యాంగబద్ధంగా గుర్తించబడిన భారతదేశంలో తెగలను ఏమని పిలుస్తారు? సో ఆదివాసీస్ రికగ్నైజ్డ్ యాజ్ షెడ్యూల్ ట్రైబ్స్ అండర్ షెడ్యూల్ 5. దెన్ కమింగ్ టు 23rd question, హౌ మెనీ డిస్ట్రిక్ట్ ట్రైబ్స్ ఆర్ ఇన్ ఇండియా? అంటే మన భారతదేశంలో ఎన్ని విభిన్న తెగలు ఉన్నాయి? అరౌండ్ 645 ట్రైబ్స్. దెన్ కమింగ్ టు 24th question, స్టేట్స్ విత్ ఎ లార్జర్ నెంబర్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఇన్ ఇండియా. అంటే మన భారతదేశంలో ఎక్కువ సంఖ్యలో షెడ్యూల్ తెగలు ఉన్న రాష్ట్రాలు ఏవి? మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, రాజస్థాన్, గుజరాత్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్ అండ్ కర్ణాటక. దెన్ కమింగ్ టు 25th question, టోటల్ పాపులేషన్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఇన్ ఇండియా. అంటే ఈ సెన్స్ 2000 భారతదేశంలోని షెడ్యూల్ తెగల మొత్తం జనాభా ఎంత ఈ 2011 గణన ప్రకారం? సో 10.43 crores. They are 8.9% of the total population. Then coming to 26th question, ministry responsible for scheduled tribes development in India, Ministry of Tribal Affairs. Then coming to 27th question, what is the tribal sub plan strategy? అంటే ఈ గిరిజన ఉప ప్రణాళిక వ్యూహం ఏమిటి? సో ఈజ్ ఎ గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఫర్ ర్యాపిడ్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ట్రైబల్ పీపుల్ విత్ ఎర్న్మార్క్డ్ ఫండ్స్. అంటే ఈ కేటాయించిన నిధులతో ఈ గిరిజన ప్రజల వేగవంతమైన సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం చొరవ తీసుకున్న వ్యూహం అన్నమాట. Then coming to 29th question, Article 342 in the Constitution define what about scheduled tribes? అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 342 అనేది షెడ్యూల్ తెగల గురించి ఏమి నిర్వచిస్తుంది? సో ఇట్ డిఫైన్ ట్రైబ్స్ ఆర్ ట్రైబల్ కమ్యూనిటీస్ డీమ్డ్ ఫర్ కాన్స్టిట్యూషనల్ పర్పసెస్. అంటే ఈ రాజ్యాంగ ప్రయోజనాల కోసం పరిగణించబడే తెగలు లేదా గిరిజన సంఘాలను నిర్వచిస్తుంది అనమాట ఈ యొక్క ఆర్టికల్ 342. Then coming to 30th question, how does the Ministry of Tribal Affairs coordinate development progress? అంటే ఈ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అభివృద్ధి కార్యక్రమాలను ఎలా సమన్వయం చేస్తుంది? సో ఇట్ ఈస్ ఎ నోడల్ మినిస్ట్రీ ఫర్ పాలసీ, ఇట్ క్రియేట్ నోడల్ మినిస్ట్రీ ఫర్ పాలసీ ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్ విత్ సెక్టోరియల్ ప్రోగ్రామ్స్ హ్యాండిల్డ్ బై రిలవెంట్ డిపార్ట్మెంట్. అంటే ఈ సంబంధిత శాఖలు నిర్వహించే రంగాల కార్యక్రమాలతో ఈ పాలసీలు, ప్రణాళిక మరియు ఆ సమన్వయం కోసం నోడల్ మంత్రిత్వ శాఖను ఏర్పరుస్తుంది అనమాట. దెన్ కమింగ్ టు 31 question, మీనింగ్ ఆఫ్ ఆదివాసీస్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది ఇండియన్ ట్రైబ్స్. అంటే మన భారతీయుల తెగల సందర్భాల్లో ఆదివాసీ అంటే ఏమిటి? సో ఇట్ ఈస్ ఇండిజినస్ పాపులేషన్ విత్ డిస్టింక్ట్ కల్చర్ అండ్ లాంగ్వేజ్. అంటే వీళ్ళు విభిన్న సంస్కృతులు మరియు అట్లాగే భాషలతో కూడిన స్థానిక జనాభాని వీళ్ళని ఆదివాసీ అంటారు.
Then coming to 32nd question, describe the tribal subplan funds. అంటే ఈ గిరిజన ఉప ప్రణాళిక నిధుల యొక్క వివరణ. దే ఆర్ నాన్ డైవర్టబుల్ నాన్ ల్యాప్సబుల్ ఫండ్స్ ఎన్ష్యూరింగ్ ప్రపోర్షనల్ అలొకేషన్ ఫర్ ట్రైబల్ డెవలప్మెంట్. అంటే ఈ గిరిజనుల అభివృద్ధి కేటాయింపునకు హామీ ఇచ్చిన నాన్ డైవర్టబుల్ అండ్ నాన్ ల్యాప్సబుల్ నిధులు అనమాట. దెన్ కమింగ్ టు 33rd క్వశ్చన్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆర్టికల్ 338A ఇన్ ది కాన్స్టిట్యూషన్. అంటే మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 330A యొక్క ప్రాముఖ్యత ఏమిటి? సో ఇట్ ఎస్టాబ్లిష్డ్ ది నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇన్ 2003. Then coming to 34th question, how are Lok Sabha seats for scheduled tribes allocated? అంటే ఈ షెడ్యూల్ తెగలకు లోక్సభ స్థానాల్లో ఎలా సీట్లు కేటాయిస్తారు? సో బేస్డ్ ఆన్ ప్రపోర్షన్ ఆఫ్ దేర్ పాపులేషన్ రెస్పెక్టివ్ స్టేట్ అండర్ ఆర్టికల్ 330. అంటే ఆర్టికల్ 330 ప్రకారం ఆయా రాష్ట్రాల్లో వారి యొక్క జనాభా నిష్పత్తి ఆధారంగా లోక్సభలో స్థానాలు అనేవి కేటాయిస్తారు. Then coming to 35th question, total reserved seats for scheduled tribes in Lok Sabha. అంటే ఈ లోక్సభలో షెడ్యూల్ తెగలకు మొత్తం రిజర్వ్ అయిన సీట్లు ఎన్ని? 43 రిజర్వ్ సీట్స్. Then coming to 36th question, tribal subplan strategy fund allocation based on what principle? అంటే ఈ గిరిజన ఉప ప్రణాళిక వ్యూహం నిధుల కేటాయింపుకు ఏ సూత్రం ఆధారంగా ఉంది? సో ఫండ్స్ ఆర్ లీస్ట్ ఈక్వల్ ఇన్ ప్రపోర్షన్ టు ద ఎస్టీ పాపులేషన్ ఆఫ్ ఈచ్ స్టేట్ ఆర్ యూటీ. అంటే ప్రతి రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీలోని ఎస్టీ జనాభా నిష్పత్తిలో నిధులు కనీసంగా సమానంగా ఉంటాయి అన్నమాట. దెన్ కమింగ్ టు 37th క్వశ్చన్, కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ అలౌవింగ్ పార్లమెంట్ టు ఇన్క్లూడ్ ఆర్ ఎక్స్క్లూడ్ ట్రైబ్స్ ఫ్రమ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ లిస్ట్. అంటే ఈ షెడ్యూల్డ్ తెగల జాబితా నుండి తెగలను చేర్చుకోవడానికి లేదా మినహాయించడానికి పార్లమెంట్ అనుమతించిన రాజ్యాంగ నిబంధన ఏంటి? ఆర్టికల్ 342 క్లాస్ 2. దెన్ కమింగ్ టు ఫైనల్ క్వశ్చన్ అండ్ లాస్ట్ వన్, దట్ ఈస్ 38th క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇన్ ఎస్టీ డెవలప్మెంట్. అంటే ఎస్టీ అభివృద్ధిలో షెడ్యూల్ తెగల కమిషన్ యొక్క ప్రధాన బాధ్యత ఏమిటి? సో they participate, advise in planning and evaluate progress in socio-economic development for scheduled tribes. అంటే ఎస్టీల కోసం సామాజిక ఆర్థిక అభివృద్ధిలో పాల్గొంటుంది. అట్లాగే ఈ ప్రణాళికలో సలహాలు ఇవ్వటం మరియు వారి యొక్క పురోగతిని అంచనా వేయడంలో ఇది దోహదపడుతుంది అనమాట. సో అండ్ దట్స్ rapid fire session of 38 crucial questions on tribes topic in Indian society for APPSC Group 2 exams. I hope this comprehensive overview has provided valuable insight and will aid in your exam preparation. If you found this video helpful, don't forget to give it a thumbs up, share it with your fellow aspirants and subscribe for more content. So best of luck with your preparation and I will see you in the next video. Until the next time, this is Ramanjanelu signing off. Jai Hind.